Looks. Oh, bro. Oh, shit. There's They're ambulance, okay. bro. Oh, my God. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సౌత్ కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అమెరికాకు చెందిన B-52 బాంబర్ విమానం కుప్పకూలిపోయింది. దానికి సంబంధించిన విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. బూడిదైపోయిన ఆ విమానంకి సంబంధించిన ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. అగ్నిమాపక దళం అక్కడికి వెళ్ళి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రమాదంలో సుమారు 8 మంది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు, వాయుసేన సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. బ్రతికే అవకాశం లేదంటూ కూడా మొత్తానికైతే ఆ ఇన్సిడెంట్ని చూసిన ఎయిర్ ఫోర్స్ ఆఫీషియల్సే చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అమెరికాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ బేస్ నుంచి టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికా యుద్ధ విమానం పేలడం వెనుక మరి ఇరాన్ హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలోనే ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నామంటూ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారులు చెప్పుకొస్తున్నారు. శాంతి ఒప్పందం కుదిరిన రోజే మరి అమెరికా యుద్ధ విమానం పేలిపోవడం, దానిపైన ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. అమెరికా దగ్గర ఉన్న బాంబర్ విమానాలలో B-52 స్ట్రాటోఫోర్ట్రస్ చాలా కీలకమైన విమానం అని చెప్పొచ్చు. 1955లో అమెరికా వాయుసేనలోకి B-52 బాంబర్స్ వచ్చాయి. 20 క్రూజ్ మిసైల్స్ని అలాగే న్యూక్లియర్ బాంబ్స్ని కూడా ప్రయోగించడంలో ఇది ఎక్స్పర్ట్ అనే చెప్పొచ్చు. దీని ఖరీదు సుమారు 800 కోట్లు. మన ఇండియన్ కరెన్సీలో ఒకసారి చెప్పుకోవాలంటే సుమారు 800 కోట్లు ఖర్చు అయ్యే ఈ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడం. సాధారణంగా దీన్ని నడపడానికి ఒక 5 వ్యక్తులు సరిపోతారు. ఈ విమానం ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో ఆ సమయంలో సుమారు 8 మంది క్రూ ఈ విమానంలో ప్రయాణం చేస్తుండే. వాళ్ళు అక్కడికక్కడే చనిపోయినడం జరిగింది. ఇది ఒక టెస్ట్ రన్ అని చెప్తున్నారు. అంటే ఆయుధాలను కానీ మిగతా సామాగ్రిని కానీ ఇది సరఫరా చేయట్లేదు. జస్ట్ ఆ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఒక టెస్ట్ రన్ లాగా, అంటే ఒక టెస్ట్ లాగా చేసే ప్రయత్నంలోనే మరి కుప్పకూలిపోయింది. దీని వెనక ఏంటి సాంకేతిక లోపం ఉందా, ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా కుట్ర పన్నుతున్నారా? ఇరాన్తో మరో పక్కన శాంతికి సంబంధించిన ఒప్పందాన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడానికి ఒక రకంగా డీల్ సెట్ అయిందంటూ ప్రెసిడెంట్ ట్రంపే స్వయంగా ట్వీట్ చేయడం, ఇరాన్ కూడా దాన్ని ఈసారి సుమారుగా 38 సార్లు ఇప్పటిదాకా ట్రంప్ డీల్ సెట్ అయిందని చెప్పుకొచ్చారు. కానీ ఇరాన్ ఎప్పుడు దాన్ని ఆమోదించలేదు. కానీ ఈసారి ఇరాన్ కూడా ఖచ్చితంగా ఎస్ డీల్ సెట్ అయింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉంటుంది, ఈ నెల 19న స్విట్జర్లాండ్లో మేమంతా కలుసుకొని శాంతి ఒప్పందానికి సంబంధించి సంతకాలు చేయబోతున్నామంటూ ఇరాన్ ప్రభుత్వం కూడా ప్రకటించిన సమయంలో మరి ఇలాంటి ఘోర ప్రమాదం 800 కోట్లకు సంబంధించిన బాంబర్ ప్లేన్ అని చెప్పొచ్చు. 800 కోట్లు. ఇది సాధారణంగా 35,000 కిలోగ్రాముల సంబంధించిన ఆయుధాలని సరఫరా చేయగలుగుతుంది. అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లాంటి ప్రాంతంలో షిప్స్కి సంబంధించిన మైన్స్ని కూడా ఇది పైనుంచి పరిశీలించగలుగుతుందంట. సో మైన్స్ని పరిశీలించే శక్తి ఉంటుంది. అలాగే న్యూక్లియర్ బాంబ్స్ని కూడా ప్రయోగించే శక్తి ఉంది. అలాగే మిసైల్స్ని కూడా ప్రయోగించే శక్తి ఉండడం. ఇది బాంబర్ ప్లేన్గానే దీన్ని కన్సిడర్ చేస్తుంటారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కోల్డ్ వార్, అంటే రష్యా అమెరికా మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సమయంలో ఈ ప్లేన్స్ని బోయింగ్ దగ్గర అమెరికా కొనుగోలు చేయడం జరిగింది. సో మొత్తం మీద 20 క్రూజ్ మిసైల్స్ని క్యారీ చేసిందా? నిజంగానే ఆ విజువల్స్ చూస్తే ఒళ్ళు గగ్గులు పొడుస్తుంది. అసలు ఆ ప్లేన్కి సంబంధించిన ఆనవాళ్ళే లేనంతగా ధ్వంసం అయిపోయింది అనంటే ఆలోచించండి. దీని వెనక ఏదైనా కుట్ర ఉందా? ఇమీడియట్గా ఈ ప్లేన్ కూలిపోయిన
కాసేపటికే ఇమీడియట్గా ఆ ఎయిర్ బేస్ మొత్తాన్ని లాక్ చేశారు. మిగతా మిలిటరీ ఎయిర్ ప్లేన్స్ ఏవైతే అక్కడికి వచ్చే ఉన్నాయో వాటన్నిటిని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. లాక్ చేసి అక్కడ పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగిందని. మొత్తానికైతే 8 మంది ఈ ఘటనలో చనిపోవడం జరిగింది. ఈ B-52 బాంబర్కి సంబంధించి మరింత డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి మనం చూస్తే B-52 బాంబర్ అమెరికన్ కరెన్సీలో $84 మిలియన్ వాల్యుయేషన్తో ఉంది. అంటే సుమారుగా 795, అంటే సుమారుగా 800 కోట్లు ఇండియన్ కరెన్సీలో. ఒక్కసారి అది గాల్లోకి వెళ్తే 66 లక్షల రూపాయలు ఖర్చు వస్తుందంట. మెయింటెనెన్స్, ఫ్యూయల్, దానికి కావాల్సిన సపోర్ట్ అంతా ఖర్చు చూస్తే 66 లక్షల రూపాయలు. సో మొత్తం మీద ఇది ఒక 31,500 కిలోగ్రాముల బాంబులను క్యారీ చేయగలుగుతుందంట, మైన్స్ని క్యారీ చేయగలుగుతుందంట, మిసైల్స్ని క్యారీ చేయగలుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ చూడండి. అసలు జస్ట్ టేక్ ఆఫ్ అయిన కొంతసేపటికే అక్కడ పక్కనే రన్వే లాగా కూడా కనిపిస్తుంది. అసలు ఆ ఎయిర్ప్లేన్కి, ఆ బాంబర్ ప్లేన్కి సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ కనిపించట్లేదు. ఏదో ఒక ఏరియా అంతా కూడా మంటల్లో కాలిపోతే ఎలా ఉంటుందో, అక్కడున్న గడ్డి కూడా కాలిపోతే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తప్పించి ఆ ప్లేన్కి సంబంధించి అసలు ఆనవాళ్ళే కనిపించట్లేదు. దీంట్లో మొత్తంగా 8 ఇంజన్స్ ఉంటాయి. ఆ 8 ఇంజన్స్కి సంబంధించిన మరి ఫ్యూయల్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ పరిస్థితులు నెలకొని ఉన్నాయా. దానికి సంబంధించిన విజువల్స్ని కొంతమంది సామాన్యులు దూరం నుంచి షూట్ చేసిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కూడా మనం విన్నాము చాలా క్లియర్గా. ఏం జరిగి ఉంటుంది, అంతగా దట్టమైన పొగ ఎగిసి పడుతుంది అంటూ కూడా ఆ వ్యక్తులు మాట్లాడుకున్న మాటల్ని మనం చూడొచ్చు. చూడండి ఎంతగా అది కాలి బూడిదైపోయిన తర్వాత ఒక నల్లటి దట్టమైన పొగ అక్కడి నుంచి బయటకు వస్తున్న పొగను మనం చూస్తున్నాము. సో ఇమీడియట్గా అమెరికాకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ టీమ్ మంటలని, ఎగిసిపడుతున్న మంటలను కూడా మనం చూడొచ్చు ఈ విజువల్లో రైట్ సైడ్ బాక్స్లో. ఎంతగా ఎగిసిపడుతున్న మంటలని చెప్పవచ్చు. ఒక రకంగా అసలు బ్రతికే అవకాశమే ఉండదు. ఆ 8 మంది ఖచ్చితంగా చనిపోయారని ఇమీడియట్గా ఆ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారులు అప్పటికప్పుడే ధృవీకరించారు. మరో పక్కన ఇది 650 మైల్స్ పర్ అవర్, అంటే సుమారుగా ఒక 1000 కిలోమీటర్లు ప్రతి గంటకు ప్రయాణం చేస్తుంది. అందులోనూ 50,000 అడుగుల పైన ఇది ప్రయాణం చేయగలుగుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. సాధారణంగా దీన్ని నడపడానికి ఒక 5 వ్యక్తులు, అంటే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన కమాండర్ తర్వాత ఒక పైలట్, అలాగే రాడార్ నావిగేషన్ చూసుకోవడానికి మరొక వ్యక్తి, నావిగేటర్ ఒకరు, అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఆఫీసర్, అంటే ఈ మిసైల్స్ని ప్రయోగించడానికి మరొక వ్యక్తి. మొత్తంగా కమాండర్ ఒకరు, పైలట్ ఒకరు, రాడార్ నావిగేటర్ మరొకరు, అందులో నావిగేటర్ ఒకరు అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఆఫీసర్. మొత్తంగా దీని చాలా పెద్ద విమానం అని చెప్పొచ్చు. ఇది ఒక రకంగా 56.4 మీటర్లు దీని రెక్కల పొడవు ఉంటుంది. అలాగే ఈ బాంబర్ పూర్తిగా లెంత్ ఒకసారి మనం చూస్తే 48.5 మీటర్లు, అంటే 159 ఫీట్లు దీని లెంత్. అలాగే దీని రెక్కల పొడవు 185 ఫీట్లు అని చెప్పొచ్చు. సో ఇంత పెద్ద ప్లేన్ మరి ఒక్కసారిగా కుప్ప కూలిపోవడానికి గల కారణం ఏంటి?